షాపింగ్కి వెళ్దామా? షాపింగ్ ఎక్కడ చేస్తే మీ నాన్న ఫీల్ అవుతాడే. దేనికంటే ఏంటి, ఈ సంక్రాంతి అంటే అల్లుడు అత్తగారింటికి వెళ్ళాలి, అల్లుడికి అత్తగారు సకల మర్యాదలు చేయాలి. దానికోసం లిస్ట్ తయారు చేస్తున్నా. లిస్టా? అవునే, లిస్టే. ఏం లిస్ట్ అండి? మీ నాన్న మనం కొనాల్సినటి ఫ్రిడ్జ్ ఉంది కదండి, కూలర్ ఉంది కదండి, కలర్ టీవీ. అబ్బా అది కూడా ఉంది కదండి. సర్లే, 4 ప్యాంట్లు, 4 షర్ట్లు, 4 బెల్ట్లు. అవన్నీ ఉన్నాయి కదండి. పాతవే కదే. అయితే పండుగ రోజు కూడా పాత మూడేనా? నా కర్మ. ఆగవే ఆగవే ఆగవే. ఏమండి, ఈ సంక్రాంతికి మా అక్క కంటే మా నాన్న చేత అవి ఇవి బోల్డ్ కొని చేసుకోవాలి. చెప్పు. అయితే చెప్తాను, రాసుకోండి. నేనే చెప్తాను, నువ్వే రాసుకో. చెప్పండి, పెట్టుకుంటాను. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి 10 కేజీలు స్వీట్. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి 10 కేజీల స్వీట్స్. కేఎఫ్సి నుంచి బర్గర్లు, పిజ్జాలు. కేఎఫ్సి నుంచి బర్గర్లు, పిజ్జాలు. ఓకే, 4 నాటుకోలు చాలు. 4 నాటుకోలు చాలా. తినడానిక మేపడానిక? తినేది మాత్రం కేజీలు. ఒంట్లో కేజీ కంట కూడా లేదు. అది కాకుండా ఇంకేమంటే ఆలోచించండి. చెప్పాలంటే ఆలోచించాలి, ఆకలి తీరాలి, తినాలి. కిచెన్ అటు కాదు ఇటు, కిచెన్ అటు కాదు ఇటు. తినడానికే పుట్టాడు ఇద్దరికి మగడు. నేను అందంగా ఉంటాను కదే. అందంగా ఉంటావనే కదా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 6 ప్యాక్ చేస్తే ఎలా ఉంటుంది బాడీ? 9th ప్యాక్ చేయడమే చేత కాదు, ఇంకా 6 ప్యాక్స్ చేస్తాడంట. అబ్బో, ఒక రోజులో అయ్యే పని కాదే. నెక్స్ట్ ఇయర్ నాకు 6 ప్యాక్ రెడీ, నీకు 9th ప్యాక్ రిలీజ్. ఏమండి, మా నాన్నను అవి ఇవి అడిగి ఇబ్బంది పెట్టకండి. సరే, నేను అడగను మా మంచి పురుషు కదా, నువ్వు అడుగు. నేను అడగను, అడగాల్సి వస్తే పురుగుల మందు అడుగుతాను. దేనికి పండగ రోజు పురుగుల మందు? 29 ఇంచెస్ ప్లాస్మా టీవీ కొనకపోతే. నేనా మీ నాన్న? ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దులే. చూద్దు నా డెమ్ముల పవర్ ఎందుకు? ఏమండి, ఈ పండగకి మా నాన్న ఏం అడగాలో ఆలోచించారా? ఆలోచించాను. చెప్పండి. ఈ పండగకి మీ నాన్న 1/2 కేజీ బంగారు అడుగుదాం అనుకుంటున్నాను. 1/2 కేజీ బంగారమా? ఈ రోజుల్లో బంగారు కొండ అంటే కష్టం కదండి. 1/2 కేజీ వెండి అడుగుదాం. ఒక్క నిమిషం, మా అక్కేం అడుగుతుందో తెలిస్తే బాగుంటుందండి. ఎందుకంటే మనం దానికంటే తక్కువ కాకూడదు, పెసరంత ఎక్కువ ఉండాలి. ఏమంటావు? చిన్న పైచే ముందే అవ్వాలి అక్కడ. మా నాన్న 1/2 కేజీ వెండి కొనిస్తే కొత్తగా ఏం చేయించుకుందాం? ఒక వెండి గ్లాసు, ఒక వెండి కంచం. అబ్బా, అంత సీన్ లేదు. 2 వెండి కంచాలు, 2 వెండి గ్లాసులు. మరి నాకు కంచం గుర్తొచ్చింది. కంచం రెడీ అది చెప్దామని వచ్చాను. రండి. మా అక్క కాల్ చేసి కనుక్కుంటే ఏదో ఒకటి తెలిసిపోతుంది. హలో హలో, అక్క బాగున్నావా? బానే ఉన్నా, నువ్వేలా ఉన్నావే? నేను బానే ఉన్నాను. అవును, పండగకి ఇంటికి వస్తున్నావా? మరి నువ్వు? నేనా, మా ఆయనకి ఆఫీస్ లో సెలవు ఇవ్వట్లేదే. అవునా, నాకు అదే ప్రాబ్లం అక్క. అయ్యో, మనం ఇద్దరమే వెళ్ళకపోతే అమ్మా నాన్న బాధపడతారేమోనే. అదే నేను ఆలోచిస్తున్నాను. సరే, నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళు మరి. సరే, అలాగేలే. సరే అక్క, మరి ఉంటాను. బావని అడిగినట్టు చెప్పు. అమ్మయ్యా, అది రానున్నది. ఇంకా అన్నీ నేనే కొనించుకోవచ్చు. దీన్ని ఎలాగలాగా మేనేజ్ చేశాను. దీనికి రానని చెప్పేశాను. పండగకి 2 రోజుల ముందే వెళ్ళేసి నాకు కావాల్సినవన్నీ కొనిపించేసుకుంటాను. ఏమండి, అబ్బాయి ఎప్పుడు ఇదే కూడా కాసేపు కింద పెట్టండి. ఏమైంది? ఇంకో శుభవార్త చెప్పాలండి నేను. ఏంటి? మరి మా చెల్లెలు లేదు, అది రావట్లేదంట మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి, సంక్రాంతికి. పోనీలే, ప్రతి పండగకి పోటీ వస్తుంటారు. బా, ఎంత హాయిగా ఉందో. అది రాదంట. ఎంచక్క మా అమ్మ నాన్న వాళ్ళని అడిగి అన్ని నేనే కొనిచ్చేసుకోవచ్చు. అదేంటి, నిన్నదాకా మీ నాన్నకు సపోర్ట్ చేసేదానివి? అలానే మాట్లాడతాలేండి. నీ మొహంలే. సరే వదిలేయండి, నా మొహమో మీ మొహమో. మొన్న లిస్ట్ మనం రాసినాం కదా, అది తగ్గినట్టు చూద్దాం రండి. అపోలే రావే. ఏంటండి పిలిచారు? నీ మీద ప్రేమ ఎక్కువయ్యి. అబ్బాయి సరే చెప్పండి, ఏంటో పనుంది ఇంట్లో. నాకెందుకు నీ చెల్లి మీద నమ్మకం లేదే. అలా అనకండి, ఛాన్స్ ఉందని మర్చిపోయే కదా పెళ్లి చేసుకుంది. నేను అన్నది అది కాదే. పండక్కి రానంటే అందులో ఏదో తిరకాసు ఉంది. చిరకాసా? అబ్బాయి అదేం లేదండి. ట్రిముల్ సాక్షిగా అదేదో ప్లాన్ వేసింది. ఎన్ని ప్లాన్లు వేసినా ఆ ఇంటికి పెద్ద కూతురు నేనే, పెద్దల్లుడివి నువ్వే. ఈసారి పండక్కి 2 రోజుల ముందే దుకాణం పెట్టేద్దాం. అబ్బా,
ఇప్పుడు నా డ్రమ్ముల్స్ బరువు దిగిందే. ఏమండి ఆ, ఈ సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 రోజుల ముందే వెళ్తున్నాం తెలుసా? అత్తగారింటికి 2 రోజులు ముందా? అదేంటి? ఎందుకంటే మా అక్క కంటే ముందే మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఏమేం కావాలో అవన్నీ మా నాన్నతో చెప్పి కొనించేసుకోవచ్చు. అందుకని బా నీ బ్రెయినే అస్సలు నీ మైండ్ గట్టి పాదరసం చెక్కదో దొరకదు. లేదంటే ఫోన్ చేయి తొందరగా. ఆపుతారా నీ సన్నయ్య మాటలు? మీరును ఈ మ్యాటర్ మా అక్కకు లీక్ కాకుండా చూసుకోవాలి మనం. అవునా? సరే అయితే ఈసారి చూడు పండక్కి మీ ఇంటికి వచ్చేప్పుడు అంత నీళ్ళు వస్తాను తెలుసా? ఫస్ట్ మీ తల మాసింది, వెళ్ళి స్నానం చేసుకొని రండి, కంచెం రెడీగా ఉంది. కన్సల్ట్ కూర్చోతుంది దానికి. అక్క నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటో చెల్లి ఇక్కడ? అది 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 మా ఆయనకి లీవ్ దొరక్క. బాగున్నా పోనీ? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నానే. మరిది గారు బాగున్నారా? బావగారు బాగున్నారా? బాగున్నారు మరదలు. తమ్ముడు తెచ్చుకోవాలా? అలవాడు తమ్ముడు, అవి మర్చిపోతా అట్లా, అవి పోతాను వదిలే ప్రసక్తే లేదు. చూసా ఆపుతావా? ఎప్పుడు డమ్మిస్ గొడవేనా? మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మీరు వస్తే కీయమన్నారు.